రెండవ రాజుల గ్రంథము 15వ అధ్యాయము. ఇశ్రాయేలు రాజైన యరొబాము ఏలుబడిలో 23వ సంవత్సరమందు యూదా రాజైన అమజ్యా కుమారుడైన అజర్యా ఏలనారంభించెను. అతడు 16 వాడై ఏలనారంభించి యెరూషలేమునందు 72 సంవత్సరములు రాజుగా ఉండెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలైన యెకొల్యా. ఇతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి నీతిగలవాడై ప్రవర్తించెను. ఉన్నత స్థలములను మాత్రము కొట్టివేయలేదు. ఉన్నత స్థలముల యందు జనులు ఇంకనూ బలులు అర్పించుచు ధూపము వేయుచూ ఉండిరి. యెహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణమగు వరకు కుష్ఠరోగి అయి ప్రత్యేకముగా ఒక నగరులో నివసించెను కనుక రాజకుమారుడైన యోతాము నగరు మీద అధికారి అయి దేశపు జనులకు న్యాయము తీర్చువాడుగా ఉండెను. అజర్యా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. అజర్యా తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురములో తన పితరుల సమాధియందు పాతిపెట్టబడగా అతని కుమారుడైన యోతాము అతనికి మారుగా రాజు ఆయను. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 38వ సంవత్సరమందు యరొబాము కుమారుడైన జెకర్యా షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 6 నెలలు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చెయ్యుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు తన పితరులు చేసినట్లుగా తానును యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. యాబేషు కుమారుడైన షల్లూము అతని మీద కుట్రచేసి జనులు చూచుచుండగా అతని మీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజాయను. జెకర్యా చేసిన కార్యములను గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. నీ కుమారులు 4వ తరము వరకు ఇశ్రాయేలు సింహాసనము మీద ఆసీనులయ్యుందురని యెహోవా ఏహూతో సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. యూదా రాజైన ఉజ్జియా ఏలుబడిలో 39వ సంవత్సరమందు యాబేషు కుమారుడైన షల్లూము ఏలనారంభించి షోమ్రోనులో 1 నెల దినములు ఏలెను. గాదీ కుమారుడైన మెనహోము తిర్సాలో నుండి బయలుదేరి షోమ్రోనులో నుండు యాబేషు కుమారుడైన షల్లూము మీద పడి అతని చంపి అతనికి మారుగా రాజాయను. షల్లూము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన కుట్రను గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. మెనహేము రాగా తిప్సహు పట్టణము వారు తమ గుమ్మములు తీయలేదు కనుక అతడు వారినందరినీ హతము చేసి తిర్సాను దాని చేరువ గ్రామములన్నిటినీ కొల్లపెట్టి అచ్చట గర్భిణులందరి గర్భములను చింపెను. యూదారాజైన అజర్యా ఏలుబడిలో 39వ సంవత్సరమందు గాదీ కుమారుడైన మెనహేము ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి షోమ్రోనులో 10 సంవత్సరములు ఏలెను. ఇతడును తన దినములన్నీయు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. అష్షూరు రాజైన పూలు దేశము మీదికి రాగా మెనహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలు చేత సంధి చేయించుకొనవలెనని 2000 మనుగుల వెండి పూలునకు ఇచ్చెను. మెనహేము ఇశ్రాయేలులో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి ఎద్దును 70 తులముల వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అష్షూరు రాజునకు ఇచ్చెను. కనుక అష్షూరు రాజు దేశమును విడిచి వెళ్ళిపోయెను. మనహేము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. మనహేము తన పితరులతో కూడా నిద్రించిన తరువాత అతని కుమారుడైన పెకహ్యా అతనికి మారుగా రాజాయను. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 50వ సంవత్సరమందు మెనహేము కుమారుడైన పెకహ్యా
షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చెయ్యుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఇతని క్రింది అధిపతియు రెమల్యా కుమారుడును అయిన పెకహు కుట్రచేసి తన యొద్దనున్న గిలాదీయులైన 70 మందితోనూ అర్గోబుతోనూ అరీహేనుతోనూ కలుసుకొని షోమ్రోనులోనున్న రాజనగరులోని అంతఃపురమందు అతనిని చంపి పెకహ్యా కుమారుగా రాజాయెను. పెకహ్యా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 72వ సంవత్సరమందు రెమల్యా కుమారుడైన పెకహు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 20 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఇశ్రాయేలు రాజైన పెకహు దినములలో అష్షూరు రాజైన తిగ్లత్ పిలేసరు వచ్చి ఈయోను పట్టణమును, అబేల్ బేత్మయాకా పట్టణమును, యానోయహు పట్టణమును, కెదేషు పట్టణమును, హాసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలయ దేశమును, నఫ్తాలి దేశమంతయును పట్టుకొని అచ్చటనున్న వారిని అష్షూరు దేశమునకు చెరగా తీసుకుని పోయెను. అప్పుడు ఏలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడును అయిన పెకహు మీద కుట్రచేసి అతని మీద పడి అతని చంపి యూదా రాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో 20వ సంవత్సరమున అతనికి మారుగా రాజాయెను. పెకహు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడును అయిన పెకహు ఏలుబడిలో 2వ సంవత్సరమున యూదా రాజైన ఉజ్జియా కుమారుడగు యోతాము ఏలనారంభించెను. అతడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు రాజై 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె అయిన యెరూషా. ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించెను. అయినను ఉన్నత స్థలములను కొట్టివేయకుండెను. జనులు ఉన్నత స్థలములందు ఇంకనూ బలులు అర్పించుచు ధూపము వేయుచూ ఉండిరి. ఇతడు యెహోవా మందిరమునకున్న ఎత్తైన ద్వారమును కట్టించెను. యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. ఆ దినములలో యెహోవా సిరియా రాజైన రెజీనును రెమల్యా కుమారుడైన పెకహును యూదా దేశము మీదికి పంపనారంభించెను. యోతాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదుపురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆహసు అతనికి మారుగా రాజాయెను.